హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఢిల్లీలో జరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పోలో అయితే ఉన్నాము. సో ఈ హోల్ ఎక్స్పోలో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టాల్ ఏదైనా ఉందంటే అది ఈ ఏవాన్ సైకిల్స్ వారి స్టాల్. మనందరికీ తెలుసు, ఏవాన్ అనేది గత 70 ఏళ్ళుగా సైకిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే వారి ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఎలక్ట్రిక్ ఆటోని కూడా మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇక్కడ వీరు జనరల్ మేనేజర్ అయితే ఉన్నారు. సో ఈ ఏవాన్కి సంబంధించిన జనరల్ మేనేజర్ని అడిగి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవి వీరు ఎప్పటి నుండి తయారు చేస్తున్నారు అండ్ మార్కెట్లోకి ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు వీరిని ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేద్దాము. హలో సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? నేను రాజేష్ అగర్వాల్ అట్ ఏవన్ సైకిల్స్ నుండి. ఓకే, నాకు తెలుగు కొంచెం వస్తుంది, నేను ప్రయత్నం చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే. ఓకే, పర్లేదు సార్, ఏం పర్లేదు. సో మీ ఏవాన్ కంపెనీ వారు సైకిల్సే కాకుండా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎప్పటి నుండి రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు? అసలు 12 years నుండి అని 2008 నుండి మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద పైనియర్స్. అండ్ దెన్ ఆ తర్వాత ఫస్ట్ వచ్చేది పెడల్ ప్లస్ బ్యాటరీ సైకిల్. తర్వాత మెల్లగా మనం ఇట్లా స్కూటర్ మీదే వచ్చానండి. ఓకే, స్కూటర్ ప్లస్ 3 wheelers. ఓకే, 2 wheelers ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 4 మోడల్స్ ఉన్నాయండి. అవును. ఈస్టార్ డిఎక్స్ ఒకటి, ఇది హైయెస్ట్ సేల్ అంటే ఈస్టార్ డిఎక్స్ మోడల్. ఓకే, తర్వాత ఇది ఈ స్కూట్ మోడల్ అండి, ఈ స్కూట్ 504. ఓకే, ఇది మోస్ట్ ఫీచర్స్ మోడల్ అండి. దీంట్లో డిస్ప్లే అంటే కలర్ డిస్ప్లే. ఓకే, లైక్ టాప్ ఎండ్ స్కూటర్ అన్నమాట. టాప్ ఎండ్ స్కూటర్. ఓకే, కలర్ డిస్ప్లే, సెంట్రల్ సెక్యూరిటీ అలార్మ్. ఓకే, రిమోట్ లాక్. ఓకే, అండ్ దెన్ డిస్క్ బ్రేక్. ఓకే, అండ్ దెన్ రివర్స్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది అండి. ఓకే, అండ్ దెన్ యూఎస్బి పోర్ట్ కూడా ఉంది అండి, మీ సెల్ ఫోన్ ఛార్జ్ చేయడానికి యూఎస్బి పోర్ట్ కూడా ఉంది అండి. ఓకే, మోడర్న్ కమ్యూటర్స్కో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఓకే, లేడీస్ కానీ ఏజ్డ్ పీపుల్ కానీ ఇంకో మంచిగా సూట్ అవుతుంది అండి. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ అండి. అవునవును. ఒక 20 రూపీస్లా ఇది బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది 60 to 70 kilometers పోతుంది అండి ఒకసారి ఛార్జ్ చేసిన. ఓకే, దీని రేంజ్ 60 to 70 kilometers. ఎంత బ్యాటరీ ప్యాక్ ని వాడారు దీంట్లో? బ్యాటరీ 2 types బ్యాటరీ ఉంటుంది అండి. ఓకే, 2 ప్రకారం. ఒకటి లెడ్ యాసిడ్, ఓకే, ఒకటి లిథియం. ఓకే, లెడ్ యాసిడ్ 1 year వారంటీ అండి. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఓకే, లైఫ్ తక్కువ. ఓకే, లిథియం ఇది లేటెస్ట్ మీ సెల్ ఫోన్లో ఉండేది బ్యాటరీ లిథియమే. అవునండి. దీని ప్రకారం సేమ్ బ్యాటరీ దీంట్లో ఉంటుంది అండి. దీనికి వెయిట్ తక్కువ ఉంటుంది, దీని ఛార్జింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది. ఇది 4 hours ఫుల్లీ డిశ్చార్జ్ నుండి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అండి. ఓకే, ఆ తర్వాత మనం ఎంత యూజ్ చేసినా ఆ లెక్కనే మనం రీఛార్జ్ చేయొచ్చండి. ఓకే, దీని మోటార్ కెపాసిటీ ఎంత అండి? ఇది మోటార్ కెపాసిటీ 250 watts అండి. ఓకే, టాప్ స్పీడ్ ఎంత దీని? టాప్ స్పీడ్ ఇది అసలు 25 కానీ మనం ఇది హై పర్ఫార్మెన్స్ పోతే ఇది 40 కూడా పోవచ్చు అండి. ఓకే, అంటే ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ మోడల్ అన్నమాట. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ మోడల్. ఓకే, సో మీ దగ్గర ఉన్న 4 బైక్స్ అనేవి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్, అన్ని లో స్పీడ్ మోడల్సే. లో స్పీడ్ మోడల్. ఓకే, అండ్ నో హ్యాసల్ ఫ్రీ సార్. ఓకే, ఒక పర్చేజ్ చేసి మనం డ్రైవ్ చేయొచ్చు. నో లైసెన్స్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ లైక్ 12th 11th 12th స్టూడెంట్స్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదండి. అవునండి. ట్యూషన్ కోసం ఇటు అటు పోవాలి. ఓకే, మరి సైకిల్ కష్టం, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏజ్డ్ పీపుల్కు ఇది మస్ట్ ఎక్కువ స్పీడ్ ఉండదు, ఇది పోదు 25 కన్నా ఎక్కువ ఉండేది. ఓకే, ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ ప్రోన్ లేదు. ఓకే, స్పీడ్ తక్కువ ఉంది, ఎకనామికల్ ఉంది. తర్వాత గ్రీన్ కూడా, ఇది గ్రీన్ మొబిలిటీ అండి. ఓకే, నో పొల్యూషన్. ఓకే, సో environment friendly also. Okay, so that way it caters to so many needs. Okay, so మీ 4 మోడల్స్ లో గల మేజర్ డిఫరెన్స్ ఏంటండి? 4 మోడల్ ఉన్నాయి కదా, డిఫరెన్స్ ఏంటి? బ్యాటరీ మనం ఏదైనా పెట్టొచ్చండి. ఓకే, లెడ్ యాసిడ్ కానీ లిథియం కానీ. ఓకే, అది ఫీచర్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. దీంట్లో హైయెస్ట్ ఫీచర్స్ అండి, యూఎస్బి పోర్ట్. ఓకే, రివర్స్ డ్రైవ్ ఆప్షన్. ఓకే, డిస్ప్లే. దీంట్లో డిస్ప్లే లేదండి. ఓకే, సో ఇలా చిన్న మార్పులతో 4 మోడల్ అనేవి ఉన్నాయి. 4 మోడల్స్ ఉన్నాయి. మళ్ళీ లుక్ కూడా. ఓకే, లుక్ కూడా బికాస్ వీ గట్ 4 మోడల్స్. ఓకే, మీకు చూపిస్తా అండి 4 మోడల్స్. ఓకే, సో ఓన్లీ కాస్మెటిక్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్ ఫీచర్స్ మాత్రమే చేంజ్ ఉన్నాయి, మిగతా అన్ని సేమ్. బ్యాటరీ కెపాసిటీ మోటార్ మాత్రం సేమ్ అండి. ఓకే, సో వీటి ప్రైజెస్ ఎంత అండి?
ప్రైసెస్ ఇది ఎంఆర్పి 55,000 నుండి ఓకే 85,000 వరకే ఉండేది అండి హైదరాబాద్. ఓకే ఎందుకంటే ఇది ఎంత డిఫరెన్స్, ఎందుకంటే ఆ బ్యాటరీ ప్రైస్ చాలా తేడా ఉంటుంది అండి. లెడ్ యాసిడ్ కానీ లిథియం ఇది 14,000 15,000 ఎక్కువ అండి ప్రైస్, అందుకంటే ఎంత ప్రైస్ డిఫరెన్స్. ఓకే తర్వాత మోడల్ ఒక మోడల్ వేరే మోడల్ కూడా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అదే కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అండ్ ఫీచర్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా చేంజ్ ఉండే అవకాశం ఉండేది అండి. సో స్కూటర్స్ ఎక్కడ దొరుకుతాయండి మనకి? నార్మల్గా మీ సైకిల్ షాప్స్లో దొరుకుతాయా, లేదంటే వీటికి సపరేట్ డీలర్షిప్ అనేది? సెపరేట్ డీలర్షిప్ అండి, సెపరేట్ డీలర్షిప్. మీ వీడియో చూసిన వాళ్ళకు మేము ఇన్వైట్ చేస్తాం అండి డీలర్షిప్ కోసం. ఓకే ఇంతకుముందు మన అక్కడ నెట్వర్క్ లేదండి, ఇప్పుడే స్టార్ట్ చేసినాం. పెనుకొండ మన డీలర్ స్టార్ట్ చేశారండి. ఓకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది మీది? ఆంధ్రప్రదేశ్లో పెనుకొండలో ఉంది. తెలంగాణ ఎంత ముందు ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం లేదండి. ఓకే సో మేము ఇప్పుడు ఎంతముందు నార్త్ ఇండియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం. ఓకే కానీ ఇప్పుడు మేము హై స్పీడ్ మోడల్లో కూడా వస్తున్నాం. ఓకే ఒక 2 నెలల తర్వాత అది లాంచ్ చేస్తా అండి మనమే. ఓకే అప్పుడు మేము తెలంగాణ ఆంధ్ర నుండి అప్లికేషన్ ఇన్వైట్ చేస్తా అండి డీలర్షిప్స్ కోసం. సో ఎప్పటి వరకు మీరు ఈ స్కూటర్స్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలనుకుంటున్నారు? ఈ ఆల్రెడీ మార్కెట్లో ఉంది అండి, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనం లాంచ్ చేయలేదు. ఓకే ఈ మోడల్స్ లాంచ్ చేసి కూడా 2 years అయింది అండి. ఓకే నార్త్ ఇండియాలో మాకు తెలియదు, ఎందుకంటే అక్కడ లేవు కాబట్టి. అక్కడ లేదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా డీలర్షిప్ స్టార్ట్ చేస్తాం, నెట్వర్క్ మనం సెటప్ చేస్తాం. ఓకే ఎస్. సో ఇప్పుడు డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఫర్ గుడ్ షోరూమ్ స్పేసెస్ and good business people, young business guys who can understand the nuances. ఇప్పుడు దీంట్లో ఇంజన్ ఇది ఏం లేదండి, బ్యాటరీ మోటార్ కంట్రోలర్ కన్వర్టర్, దాట్స్ ఆల్. రిపేర్ కూడా తక్కువ అండి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ ఆల్సో. ఓకే వారంటీ ఎంత ఇస్తున్నారు ఈ స్కూటర్స్ పైన మీరు? మోటార్ కంట్రోలర్కు 1 year వారంటీ అండి, చార్జర్కు కూడా. ఓకే బ్యాటరీ లెడ్ యాసిడ్కు 1 year వారంటీ అండి, లిథియం బ్యాటరీకు 3 years వారంటీ. 3 years వారంటీ. ఓకే సో దీని టాప్ అండ్ ప్రైస్ ఎంత అన్నారు మీరు? ఇప్పుడు మ్యాక్సిమం ప్రైస్ 85,000 పోతుందండి, 85,000. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏవాన్ కంపెనీ వారి ఈ వరల్డ్ అనే ఆటో కూడా ఉంది. సో సార్ ఈ ఆటో గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, దీని టాప్ స్పీడ్ ఎంత? ఇది 3-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ మనం స్టార్ట్ చేసి కూడా 4 సంవత్సరం అయింది అండి. ఓకే నార్త్ ఇండియాలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇదే ప్రిఫర్ చేస్తారండి. ఓకే సో నార్త్ ఇండియాలో చాలా సేల్స్ ఉన్నాయి మీకు? బాగా సేల్ బాగా ఉంది అండి. జనాలు కూడా లైక్ చేస్తారండి. ఓకే అందుకంటే దీనిలో నో పొల్యూషన్, నో సౌండ్ అండ్ స్మూత్ డ్రైవ్ ఉంది అండి. ఓకే తర్వాత వెరీ ఎకనామికల్. ఓకే మన పెడల్ రిక్షా లేక అదే ప్రైస్లో మనం పోవచ్చు, మన డెస్టినేషన్లో పోవచ్చు అండి. ఓకే ఇది మీరు చూసిన మోడల్ ఇది ERIC 207. ఓకే ఈవెన్ SS స్టీల్ రిక్షా, ఇది స్టీల్ ఫ్రేమ్ అండి. ఓకే సో ఇంకా దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? దీనిలో 4 మోడల్స్ ఉండేది అండి. ఓకే నేను చూపిస్తాను మీకు, డిపెండింగ్ అపాన్ మీరు చూడొచ్చండి. సో ఈ 4 మోడల్ కూడా 4 మోడల్లో 2 ప్యాసింజర్ వెహికల్స్ అండి, 2 మెటీరియల్ షిప్మెంట్. ఓకే అక్కడ కార్గో టైప్ కూడా ఉంటుందండి, కంటైనర్ టైప్ స్మాల్ చిన్నదే. ఓకే 3-wheeler వెహికల్స్ పెట్రోల్ ఇంజన్ కానీ డీజిల్ ఇంజన్ కానీ హాఫ్ ప్రైస్లో ఉంటుంది అండి. మీకు హాఫ్ ప్రైస్లో దొరుకుతాయండి. ఒకటి. 2 మీకు రన్నింగ్ కాస్ట్ బాగా తక్కువ అండి. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 kilometers to 100 kilometers పోతుందండి. ఓకే ఆ ఛార్జ్ చేసిన కాస్ట్ 35 to 40 rupees అండి. ఓకే దీంట్లో ఈ ఛార్జర్ మీరు ఇంట్లో వాడేది షూ ప్లగ్లా ఇది అదే పనికి వస్తుంది అండి. మీకు స్పెషల్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేదండి. ఓకే ఇప్పుడు రన్నింగ్ కాస్ట్ తక్కువ, తర్వాత ఇది మనం పర్చేస్ కాస్ట్ కూడా తక్కువ కాబట్టి నార్త్ ఇండియాలో ఇది ఫాస్ట్, వెరీ ఫాస్ట్ పెట్రోల్ డీజిల్ ఆటోస్కో రిప్లేస్ చేస్తారు అండి. ఓకే సో మీరు కాస్ట్ చాలా తక్కువ అంటున్నారు కదా, ఎంత దీని కాస్ట్? అది పెట్రోల్ వెహికల్ కాస్ట్ 3,50,000 అండి. ఓకే ఇది 1.5 lakhలో మీకు మీరు పర్చేస్ చేయొచ్చు విత్ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ 130 Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఓకే సో ఛార్జింగ్ టైం ఎంత దీనికి ఛార్జింగ్ టైం 6 hours అండి. ఓకే ఫుల్లీ డిశ్చార్జ్ నుండి ఫుల్లీ ఛార్జ్ చేసినప్పుడు. ఓకే ఆ తర్వాత మీరు అంతా ఛార్జ్ చేస్తే మీరు సెల్ ఫోన్ లెక్క అండి. ఓకే సేమ్ అదే రకాల మనం
ఇది ఒకటే మనం జాగ్రత్తగా పెట్టాలంటే ఐ మీన్ రెగ్యులర్లీ మనం ఇది రన్నింగ్ చేస్తే ఉండాలి, ఛార్జింగ్ చేస్తే ఉండాలి. ఒక 9 2 నెలల మీరు అట్లానే పెడితే బ్యాటరీ ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోతుంది అండి. ఇప్పుడు ఇది లిథియం అయినా లెడ్ యాసిడ్ బ్యాటరీ? ఇది దీంట్లో లెడ్ యాసిడ్. నేను ప్రైస్ చెప్పినా కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీ తోటి. లిథియం అయిన్ లో కూడా ఆప్షన్ ఉండేది అండి. ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 60,000 ఎక్కువ ఉంటుంది అండి ప్రైస్. సో ఇవే ఇక్కడ దొరుకుతున్నాయి మనకి సేమ్ ఆ స్కూటర్స్ దొరికే షోరూమ్ లోనే ఇది కూడా దొరుకుతుందండి. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ ఎవరైనా డీలర్ తీసుకుంటే ఇవి కూడా ఇస్తారా మీరు? ఇది కూడా ఇస్తానండి. ఇది సెపరేట్ డీలర్షిప్ కూడా ఇస్తానండి. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మనకు కాంటాక్ట్ చేయొచ్చు అండి. సో దీని టాప్ స్పీడ్ ఎంత అండి? దీని టాప్ స్పీడ్ కూడా 25 అండి. 30 వరకే పోదని. ఈ సిటీలో ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ సార్. మీరు మెట్రో స్టేషన్ నుండి మీరు ఇంటికి పోవాలి అంటే, ఆఫీస్కి పోవాలి అంటే ఇది వెరీ వెరీ చీప్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. బికాస్ దేర్ ఇస్ నో పెట్రోల్ ఇన్వాల్వ్డ్. పెట్రోల్ అవసరం లేదండి, డీజిల్ అవసరం లేదండి. కరెంట్ తోటి నడిచేది బండి అండి ఇది. నార్త్ ఇండియాలో షేర్ ఆటోలో మ్యాక్సిమం 90% ఇదే అండి. ఇప్పుడు సౌత్లో కూడా అదే అయిపోతుంది అండి. మీరు చూడండి కమింగ్ వచ్చేది ఒక 2-3 సంవత్సరంలా ఈ బాగా షేర్ క్యాచ్ చేసేస్తారండి పెట్రోల్ డీజిల్ వెహికల్. సో దీని క్యారింగ్ కెపాసిటీ ఎంత అండి? క్యారింగ్ కెపాసిటీ పెట్రోల్ వెహికల్ నుండి ఎక్స్ట్రా అండి. మీకు 2+2 లేకపోతే ఒక చిన్నపిల్లలు కూడా కూర్చోవచ్చండి. ఒక 5 మెంబర్స్ ఈజీగా కూర్చోండి. 5 to 6 మెంబర్స్ కూర్చోండి ఒకసారి మీరు. మళ్ళీ కూర్చోవచ్చండి. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇద్దరం అయితే కంఫర్టబుల్ గా కూర్చున్నాము. ఇక్కడ ఒక చిన్న బాబు ఆర్ పాప కూర్చునే ప్లేస్ కూడా ఉంది. సో మీరు ఒక 4 వేసుకోండి క్యారింగ్ కెపాసిటీ. వెరీ కంఫర్టబుల్ సార్. దెన్ ఇస్మే వి గాట్ దీనిలో మ్యూజిక్ FM కూడా ఉంటుంది అండి. స్పీకర్స్ కూడా ఉన్నాయి. FM ఉంది అండి. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇది వైపర్ మోటార్ ఉంది. కార్కు ఎట్లా వైపర్ ఉండేది, రెయిన్ వాటర్కు క్లీన్ చేసిన అది కూడా ఉంది అండి. గ్లాస్కు క్లీన్ చేసిన ఇది ఇప్పుడు మేము తీసేసినామండి. ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది అండి. తర్వాత వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది అండి. అని క్యారియర్ కూడా ఉంటుంది అండి లగేజ్ కోసం. సో ఇది వెరీ స్టడీ, బాగా ఐ మీన్ విత్ వారంటీ వెహికల్ అండి. ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు వారంటీ? 1 year వారంటీ సార్. ఫర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ చార్జర్, మోటార్ అండ్ ఫర్ బ్యాటరీ 1 year. లెడ్ యాసిడ్ బ్యాటరీ 1 year. సో ఇన్ కేస్ బ్యాటరీ 1 year తర్వాత అయిపోతే దాని రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అండి? రీప్లేస్మెంట్ కాస్ట్ 25,000 అండి. కానీ ఓల్డ్ బ్యాటరీలో కూడా మీకు 10,000 స్క్రాప్ వాల్యూ వస్తుందండి. స్క్రాప్ వాల్యూ వస్తుంది. అందుకే ఇది వెరీ ఎకనామికల్ అండి. ఇది బిజినెస్ చేయాలని వాళ్ళకు ఇది బాగా సూట్ అవుతుంది అండి. మీరు అట్లా కూడా బిజినెస్ చేయొచ్చండి. ఇది 10 వెహికల్స్ పెట్టి మీరు కిరాయిలా ఇచ్చేయచ్చండి. రోజు ప్రతిదిన కిరాయి లెక్క అట్లా తీసుకోవచ్చు అండి. సో దీని టాప్ స్పీడ్ ఎంత అండి? టాప్ స్పీడ్ 25 to 30 kilometers. సో దీని ధర 1,50,000 అన్నారు. 50,000 లోపలే ఉంటుంది. అది MRP అండి. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దీని ప్రైస్ చేంజ్ అవుతుందా లేదంటే ఇదే ప్రైస్ ఉంటుందా? 1,50,000 నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్కు కూడా చెప్పానండి. తెలంగాణకు ఇప్పుడు అని ఇది ట్యాక్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ చెప్పిన ప్రైస్ అండి. సో మీరు డీలర్షిప్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. సో డీలర్షిప్ కనుక వస్తే ఈ వెహికల్స్ అనేవి మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడొచ్చు అండి, యూజ్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆవాన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ఆటో అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క చిన్న ఓవర్ వ్యూ. ఆవాన్ అనేది 70 ఏళ్ళుగా మన సైకిల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. సో వీళ్ళు ఎలక్ట్రిక్ మార్కెట్కి కొత్త కాబట్టి ప్రస్తుతం వీరు లో స్పీడ్ మోడల్స్ అనేవి అందిస్తున్నారు. సో త్వరలో వీరు హై స్పీడ్ మోడల్స్ని కూడా లాంచ్ చేయబోతున్నామని మన జనరల్ మేనేజర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇది వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.